హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉగాది పండుగ కానుకగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు సంబంధించి 4 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి, అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 4 శుభవార్తలు అయితే రేషన్ కార్డుదారులకు అయితే ప్రకటించారండి. అయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏవైతే 2016, 4016 రూపాయలు ఆసరా పెన్షన్లకు సంబంధించి విడుదల చేశారో, ఈ అమౌంట్ ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి గడువు కూడా అయితే పెంచారు. తప్పనిసరిగా మీరు ఆసరా పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు వెళ్ళి తీసుకోవచ్చండి. అలాగే మనకు సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే, రైతులకు సంబంధించి మనకు రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. అయితే ఈ రైతు రుణమాఫీ 2 లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో, మనకు పెండింగ్ డబ్బులు, అవి కూడా అయితే త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఏ డబ్బులు కూడా అయితే మేము విడుదల చేయడం లేదని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అలాగే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి 3వ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు తెలంగాణ స్టేట్లో ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి రుణాలు అయితే తక్కువ వడ్డీతో, అసలు వడ్డీ లేకుండానే 0% వడ్డీతో అయితే రుణాలు అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. సో తప్పనిసరిగా డ్వాక్రా మహిళలు ఎవరైనా రుణాలు తీసుకొని కడుతూ కంప్లీట్ చేసేసి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రుణాలు అయితే ఇస్తున్నారండి. తప్పనిసరిగా మీరు వెళ్ళి బ్యాంకులకు 0% వడ్డీతో అయితే మీరు రుణాలు అనేది తీసుకోవచ్చండి. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి 4వ శుభవార్త చూసుకున్నట్లయితే, మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే, సో ఎవరైతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి బ్యాంకు ఖాతాల్లో అయితే పడుతున్నాయండి. తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోండి. లేదంటే కనుక యూపీఐ ఐడి ఉంటే కనుక సో దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చండి. అయితే మీరు ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి టోటల్గా మీరు అమౌంట్ అనేది కట్టాల్సి అయితే ఉంటుందండి. కట్టిన తర్వాత మళ్ళీ మీకు ఏదైతే రాయితీ ఉందో ఆ రాయితీ డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.